చూసారు ఇలా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేజ్ చేసాం, ఇంకా సిగ్గురాలదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్న పిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంట. నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయిలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పే ఉంది. బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు, కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నమస్కారం సార్, ఇది నా ఆటో. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150? నేను ఎప్పుడు ఎక్కాను? మీరు ఎక్కలేదు, కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 50 ఎక్కువ పెట్టేసావా బాబు? నేను నూకరాజు గాడిని కామెడీ చేసే నూకరాజు గాడిని, పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోడిని, జబర్దస్త్ ని మోసేవాణ్ణి రా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. కృష్ణ భగవాన్ లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీంలో తన్మయ్య ఉంటది కదా. కృష్ణ భగవాన్ గారు రూమ్కి వెళ్ళి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలోపు ఆయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా, చాలా బాగుందండి. ఆడవాళ్ళందరూ రాఖీలు తీసుకొని మీదకి వస్తున్నారు సార్, రాఖీ పండగని. అది పెద్ద ప్రాబ్లం ఏంట్రా? రాఖీ కట్టించుకోలేక బాధపడుతుంటే నీకు రాఖీ కడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఎంత మంది అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని లోపల ఉంటారో నీకు తెలుసా? నీకన్నేంటమ్మా ఆయనే? అయ్యో, నాది చాలా చిన్న వయసు. చిన్న వయసా? శ్యామలకి పురుడు పోసినట్టున్నావు నువ్వు. నీది చిన్న వయసా? నేను ఫుడ్ ఇన్స్పెక్టర్, నా దగ్గర ఎవరున్నా క్వాలిటీగా ఉండాలి. పెళ్లి కూతురు అదేగా? అదే బాబు. అదేంటి సార్ అంత చండాలంగా ఉంది? బాగలేదు సార్, అదైతే చూడండి గులాబ్ జామ్ లా ఉంది. ఇది బ్రెడ్ మీద జామ్ తినే వయసు, నీకు ఇంకా గులాబ్ జామ్ కి టైం ఉంది. మీ అక్క గోళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదు బావగారు, నిన్నే తీసింది. ఏ గోళ్ళు? ఈ గోళ్ళు. రాయిరా, ఎంత వరసగా ఎంత దిగజారిపోయారు ఇల్లు. నువ్వే రాసావు కదరా. జాబ్ చేస్తున్నావా? yes. ఏం జాబ్? లెక్కల టీచర్. లెక్కల టీచర్. yeah. టేబుల్స్ చెప్పు. డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్. ఈ మధ్య మీరు మీ సినిమాలో పాట కూడా పాడుతున్నారంటగా? అవును, మొన్నే పాడా ఒకటి. ఏదో ఒక్కసారి మాకు వినిపిస్తే. వస్తాం బిల్లా వర్షంలో దడిచినావు పండగే. ఏమండి? నమస్తే. ఫస్ట్ వస్తావేంటబ్బా వెనకబో. తీయండి ఎక్కడ దుకాణం ఆగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని. ఫస్ట్ వచ్చాడు ఎంట్రీ సార్. ఫస్ట్ రావు గారు వయసులో పెద్దోడని ఊరుకుంటున్నా. మేడం, ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ వాళ్ళకి విన్నిస్తే ఒప్పుకోండి. ఇది 2020 స్కిట్. 2020 స్కిట్ అయితే కూడా 2020 ఇస్తే కూడా మీకు ఫుల్ పాయింట్స్ ఎంత వస్తుంది? మీరు మాట్లాడే ముందు అసలు స్కోర్స్ ఏంటో కనుక్కుందాము. నో బిఫోర్ స్కోర్స్ సార్, ఒక ఇష్యూ సార్. మేడం, వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు మేము ఎవ్వరూ డిస్టర్బ్ చేయండి. 3-4 సార్లు వచ్చి ఆ ప్రాపర్టీలు పట్టుకుపోయి ఆ ఇమ్ముగాడి మెంటల్గా ఎంత అప్సెట్ అయ్యేది తెచ్చండి. మీ గెలుపుని మేము కోరుకుంటున్నాం, క్షమాపణలు కోరుకుంటూ జడ్జిని మీ ఇద్దరు 10 మార్కులు ఇచ్చేసేయండి. గెలిస్తే నేను సంతోషిస్తాను మేడం. 10 ఇచ్చేసేయండి వాళ్ళకి. రాఘవ్ గారు ఆ స్కిట్ లో ఎంటర్ అయ్యారు, ఇక్కడ జడ్జిమెంట్ లో కూడా ఎంటర్ అవుతారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.